మరి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నారు, పక్క రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు, ఆయన శిష్యుడు అమలు చేస్తా ఉన్నాడు. ఈయన వెళ్లి గెలిపించి వచ్చినటువంటి కర్ణాటక ప్రభుత్వంలో అక్కడ కూడా అమలు చేస్తా ఉన్నారు. మరి ఈయన ఇప్పటికి కూడా చేయలేకపోతా ఉన్నారు. ఇది కాకుండా రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటే తాను 20,000 ఇస్తానన్నాడు. ఈరోజు దాన్ని ఊసే లేదు. కనీసం ప్రీమియం కట్టలేదు. సంబంధించినటువంటి ప్రీమియం కట్టకపోవడం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి. మరి లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఓట్లేశారు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేదా నిరుద్యోగ వృత్తి అన్నారు. అది కూడా ఈ రోజు మృతి చెందినటువంటి పరిస్థితి. ఆ హామీ కూడా వృత్తి సంగతి ఏమో కానీ ఆ హామీనే మృతి చెందినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. మరి ఈ ప్రభుత్వము రద్దుల ప్రభుత్వంగా పేర్కొనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, సంస్కరణలు తీసుకొచ్చారు. అదే విధంగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులేశారు. వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు, సచివాలయ వ్యవస్థ తెచ్చారు, ఆర్బీకేలు తెచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గమనిస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దుపరిచారు.